హే గైస్, ఈరోజు మనం ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు చాలామంది అయితే మోటివేషన్ సంబంధించిన ఛానల్ పెడదాం అని అనుకుంటున్నారు. సో మోటివేషన్ ఛానల్ పెడదాం అనుకుంటే నేను వాళ్ళ కోసం అయితే కొన్ని అయితే చెప్తాను. నేను వీడియో అయితే కంటిన్యూ చూడండి. సో దాంట్లో క్లియర్ తెలుసుకుందాం. మోటివేషన్కి సంబంధించిన అయితే వాళ్ళ షార్ట్స్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒక స్టోరీని 60 సెకండ్లో చెప్తే వింటారు. అదే 2 minutes పెట్టి చెప్తే వింటారు. అంతేగాని 20 minutes 10 minutes చెప్తే వినరు. ఒక్క స్టోరీలు పెడదాం అనుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యూట్యూబ్లో యాడ్స్ పడేది మనం పెట్టే వీడియో బట్టి పడుతుంది. మీరు పూజ కోసం పెట్టారనుకో అగరబత్తులు, కర్పూరాలు అలాంటివి వస్తాయి. అదే టెక్నికల్ సంబంధం పెట్టారనుకో ల్యాప్టాప్స్, మైక్స్ అలాంటి యాడ్స్ వస్తాయి. ఫుడ్ కోసం పెట్టారనుకో ఫుడ్ సంబంధించి ఉంటాయి, రెస్టారెంట్లు అవి వస్తూ ఉంటాయి. సో వీటిల్లో టెక్కి సంబంధించిన పెట్టినవి అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి యాడ్స్కి. అదే అగరబత్తులు అయితే తక్కువ ఉంటాయి. సో అలా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా పెట్టాలంటే చూసుకుని జాగ్రత్త పెట్టుకోండి. అలా పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలి. అంతేగాని మోటివేషన్ ప్రతి ఒక్కరు మోటివేషన్ పెడదాం అనుకుంటే మోటివేషన్ చెప్తారు, కానీ మీరు కనబడి చెప్పాలి. తర్వాత మీరు చేంజ్ చేసుకోండి కంటెంట్ని. ఎందుకంటే సేమ్ కంటెంట్ అయితే మీరు క్లిక్ అవ్వడం కష్టం. షార్ట్స్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. మాకు ఎలాంటి మోటివేషన్ కొటేషన్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళిపోయి మోటివేషన్ తెలుగు కొటేషన్ అని కొడితే వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఇమేజెస్ మీరు చూసుకుని మీరు చెప్పచ్చు. లేదంటే అదే మ్యాటర్ని కాపీ చేసుకుని కూడా మీరు డిస్ప్లే మీద పెట్టి కూడా వాయిస్ చెప్పచ్చు. సో బ్యాక్గ్రౌండ్ చిన్న మ్యూజిక్ పెట్టుకుని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది వేరే వాళ్ళు కాపీ కదంటే వేరే వాళ్ళు కాపీ అలాంటివి ఏమి ఉండవు. ఎవరిదైనా కాపీ చేసుకోవచ్చు. నా వీడియోస్ కూడా మీరు కాపీ చేసి పెట్టేసుకోవచ్చు. నేను అనడం కూడా సరిపోను మిమ్మల్ని. ఎందుకంటే ఇది ఆల్ మ్యాటర్ ఆల్రెడీ అన్నట్లో ఉంటుంది అనమాట. మనం చెప్పిన ఏ వీడియో అన్నా. సో మోటివేషన్ అయితే బోల్డ్ ఉంటాయి. మొత్తం గూగుల్ అంతా ఇవే ఉంటాయి అనమాట. లేదంటే ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఫాలో అవ్వండి. అందులో ఒక్కొక్క ఫోటో తీసుకోండి. చాలా ఉంటాయి, 1000లో ఉంటాయి అనమాట. సో ఇలా తీసుకుంటాం. బ్లర్ ఎందుకు పెట్టానంటే వీటి వల్ల ఒకసారి స్ట్రైక్ కూడా పడవచ్చు. అంటే వీటి వల్ల కాదు, ఆ గూగుల్ ఓపెన్ చేసిన కదా దాంట్లో ఏదైనా వచ్చిందనుకో స్ట్రైక్ పడవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు క్యాన్వా ఒక యాప్ ఉంటుంది. అంటే దీన్ని ఎలాగా వీడియో కింద క్రియేట్ చేయాలనుకుంటే క్యాన్వా యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి సో పైన ప్రజెంటేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది లాంగ్ వీడియోస్ కోసం చెప్తున్నాను. షార్ట్ వీడియోస్ ఆల్రెడీ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది లాంగ్ వీడియోస్ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రజెంటేషన్ ఫ్రీగా ఉంటాయి అనమాట. అంటే పీపీటీ అంటారు కదా అదనమాట. సో ఇలాంటి ప్రజెంటేషన్ వచ్చినప్పుడు రైట్ సైడ్ని వాళ్ళ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద ఏదన్నా కొంచెం షాడ్ ఫోటో పెట్టి అక్కడ మ్యాటర్ ఉంది కదా, ఆ మ్యాటర్ని ఏం చేస్తారంటే గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పి టైప్ చేయండి. ఎగ్జాంపుల్ నీకైనా తోపు అవ్వలేడని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. అంటే ఎవరన్నా నేను టైప్ చేసి పెడతాను అనుకుంటే ఇలా టైప్ చేసుకోండి, తెలుగులో వస్తుంది. కింద కాపీ చేసుకోండి. ఇందులోకి వచ్చి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి, అంతే వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇది పీపీటీ తెలుసు కదా అదనమాట. ఇది సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ సేవ్ డౌన్లోడ్ అని కొడితే ఈ వీడియో సేవ్ అయిపోద్ది. 1080లో సేవ్ అవుతుంది, మీరు వాడుకోవచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా పెట్టుకోండి ఎడిటింగ్ చేసినప్పుడు వస్తుంది. కానీ లాంగ్ వీడియోస్ అయితే కొంచెం చాలా కష్టంగా చేయాలి ఈ స్టోరీలు అంతా చెప్పాలంటే. ఇలా కాదు నాకు ఇలా టైప్ చేయాలంటే డైరెక్ట్ నాకు మ్యాటర్ కావాలనుకుంటే చూడండి. సో ఫస్ట్ ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైతే కొటేషన్ ఉందో స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. తర్వాత గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఇమేజెస్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని గ్యాలరీ చూపిస్తుంది అనమాట. గ్యాలరీ ద్వారా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎడిట్ అయిపోద్ది అనమాట. లాంగ్ ప్రెస్ పెట్టుకొని కింద కాపీ అని కాపీ చేయండి. ఇప్పుడు ఆ తెలుగు మ్యాటర్ కూడా ఫోటోలో ఉన్న మ్యాటర్ మనం కాపీ చేసాం అనమాట. అలాగా గూగుల్ ఇమేజ్ ద్వారా యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రాప్ చేసుకొద్ది. క్రాప్ చేసుకుని ఆ టెక్స్ట్ని కాపీ చేసుకుంటే చూడండి, అలా చూడండి పేస్ట్ అయింది, ఇంతే. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.